Hi to all అండి very good evening. I am Renuka. All of you, how are you అండి? I am fine, I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు అప్పటి నుండి మీకు వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీకోసం థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి గొడవలు జరుగుతున్నాయి. చూడండి, మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్, ఎయిత్ వన్, నైన్త్ వన్, 10th వన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. మీ పర్సన్ అయితే ప్రజెంట్ తన లైఫ్లో కొన్ని కష్టాలను అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే మెంటల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా అయితే ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావద్దు అనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్ అండి. చూద్దాం ఇవి మీ పర్సన్ ఎనర్జీస్గా చెప్పుకుందాం. థర్డ్ పార్టీ దీనికి ఏమంటుందనేసి క్లారిఫైగా ఇంకో డెక్ నుంచి చూద్దాం. ప్రతి ఎనర్జీకి కూడా మీ పర్సన్ ఏమో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మరి దానికి థర్డ్ పార్టీ ఏం చెప్తుంది? హై ప్రిస్టెస్ అండి, చాలా ఏంటంటే కమాండింగ్ ఉన్న లేడీ అండి. తను ఏది చెప్తే అదే వినాలన్నమాట. అందువల్ల ఇప్పుడు మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తా అని అంటున్నారనమాట. దానికి థర్డ్ పార్టీ యాక్సెప్ట్ చేయడం అనేది లేదు. చాలా స్టాండర్డ్ పర్సన్ అండి థర్డ్ పార్టీ అయితే. అందువల్ల మీ ఒక వ్యక్తి కూడా కొంత పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. మీ వ్యక్తికి అంత ధైర్యం లేదు. అంటే ఈవిడని జయించడానికి, ఈవిడ మదర్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, బట్ ఈవిడని జయించడానికి మీ వ్యక్తికి అయితే అంత ధైర్యం లేదు, స్ట్రెంగ్త్ అనేది లేదు. అంటే ఏ సిచ్యువేషన్లోనైనా అంటే ఆవిడని చూస్తే మీ పర్సన్ భయపడిపోతారనమాట. అంటే మొత్తం బంధనాలు వేసి పెట్టేస్తుంది అనమాట. ఎక్కడికక్కడికి వేసేసరికి మీ పర్సన్ చాలా అయితే భయపడేస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుందని థింకింగ్ చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ కూడా అలసిపోయింది. అంటే తన లైఫ్లో తను మీ పర్సన్ అనే ఒక వ్యక్తి, అంటే ఇప్పుడు మీ పర్సన్ అక్కడ బానిసలాగా పనిచేస్తూ ఉండాలి. థర్డ్ పార్టీ కూడా తనకు ఏజ్ దృష్ట్యానా లేదంటే తనకున్న మెంటల్ స్ట్రెయిన్స్ వలన తన లైఫ్లో తను ఆల్రెడీ ఒక దెబ్బతిన్న పర్సన్ అయి కూడా ఉండొచ్చు. ఆవిడ కూడా లేదా అతను కూడా దెబ్బతినడం అనేది జరిగింది. అందువల్ల థర్డ్ పార్టీ తన లైఫ్లో అలసిపోవడం వల్ల ఆ స్ట్రెయిన్ అంతా మీ పర్సన్ పైన చూపిస్తుంది అనమాట. ఆవిడని ఎదిరించడానికి మీ పర్సన్కి అయితే స్ట్రెయిన్ అయితే లేదు. మీ పర్సన్ మిమ్మల్ని ఒక సోల్మేట్ లెక్క ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే చాలా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ అంతా కూడా ఎక్స్ప్రెస్ చేయాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. బట్ థర్డ్ పార్టీ జడ్జిమెంట్, అంటే మీకు జడ్జిమెంట్ చేయడం అనేది థర్డ్ పార్టీకి ఇష్టం లేదు. అంటే ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి పంపించడం ససేమేరా థర్డ్ పార్టీకి ఇష్టం లేదు. అంటే మీకు న్యాయం అనేది ఎక్కడ జరుగుతుందో అనే విధంగా థర్డ్ పార్టీ థింకింగ్ అనేది చేస్తూ ఉంది. మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు. అంటే బాడీ పెయిన్స్ లేదా మెంటల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ లాస్ ఇలాంటి ఎనర్జీలో మీ వ్యక్తి అయితే ఉన్నారు. తను ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ వ్యక్తి మీతోటి, అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ మళ్ళీ మీ వ్యక్తితోటి రీయూనియన్ కావాలని చూస్తుంది. అంటే ఈ
పర్సన్ ఏమో వెళ్ళిపోదామని చూస్తున్నారు. థర్డ్ పార్టీ పంపించకుండా తన లైఫ్లోనే పూర్తిగా ఉండాలి, మీకు జడ్జిమెంట్ అనేది జరగద్దు, తనకే జరగాలి, తనతోటే ఉండాలి అని థర్డ్ పార్టీ కోరుకుంటుంది. మీ వ్యక్తి ఏమంటున్నారు, మీ వ్యక్తి నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు, ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు. చుట్టూతల ఉన్న వాళ్ళు మీ పర్సన్ని బ్యాడ్ పర్సన్ అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. థర్డ్ పార్టీ అయితే చాలా పొగరు, ఇగో, అహంకారంతో అయితే ఉంది. అంటే మీకు అసలు లైఫ్ అనేది లేకుండా చేయాలనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్. మీ పర్సన్ చాలా బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. అంటే మోయలేని భారము అనేది మీ పర్సన్ యొక్క భుజస్కంధాల పైన థర్డ్ పార్టీ వేస్తున్నారు. థర్డ్ పార్టీకి మీ లైఫ్లో ఇంకా అదర్ వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళకు మీ థర్డ్ పార్టీ ఎమోషన్స్ అనేటివి ఇస్తుంది. మీ పర్సన్ బెగ్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు. లేదా థర్డ్ పార్టీ కూడా అక్కడ నుంచి ఎమోషన్స్ మీ పర్సన్కి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే అక్కడ థర్డ్ పార్టీది కూడా బెగ్ చేసుకునే సిచ్యువేషన్ కూడా అయి ఉండొచ్చు. మేబీ మీ పర్సన్ మీతోటి రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఇక్కడ రీయూనియన్ కార్డ్స్ 2 వచ్చాయండి. థర్డ్ పార్టీ ఏమో మీ పర్సన్ తోటి కావాలనుకుంటుంది, మీ పర్సన్ ఏమో మీతోటి కావాలనుకుంటున్నారు. అంటే కేవలం మీ లైఫ్లోకి రానివ్వద్దు అనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్. అంటే మీరు హ్యాపీగా ఉండడం థర్డ్ పార్టీ తట్టుకోలేదు, తను మూవ్ అనేవి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ బాధతోటి అని తను థర్డ్ పార్టీ అనుకుంటుంది. అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీవి అన్నీ లాగేసుకొని థర్డ్ పార్టీని లెఫ్ట్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేస్తారా ఏంటి అని థర్డ్ పార్టీ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉంది. మీ పర్సన్ మీకు మళ్ళీ ప్రపోజల్ అనేది పెట్టాలని చూస్తున్నారు. మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గా వస్తున్నాయండి ఎనర్జీస్. థర్డ్ పార్టీ చాలా నెగిటివ్గా రావడం అనేది జరిగింది. ఇప్పుడు థర్డ్ పార్టీ మీ పర్సన్కి ప్రపోజల్ చేస్తుంది. అంటే ఇక్కడ 2 కూడా పేజ్ ఆఫ్ కప్స్ 2 రావడం అయితే జరిగింది. అంటే మీ లైఫ్లోకి రానివ్వకుండా తను ఆపేస్తుంది అనమాట. తనకి ససేమేర ఇష్టం అనేది లేదు. అందువల్ల కూడా మీ పర్సన్ స్ట్రెయిన్ అనేది అవుతూ ఉన్నారు, జగిల్ చేస్తూ ఉన్నారు, స్ట్రెయిన్ అవుతున్నారు, జగిల్ చేస్తున్నారు. మీ పర్సన్ దగ్గర సరిపడిన పెంటికల్స్ కూడా లేవు, అంటే మనీ కూడా లేవు. అంటే మిమ్మల్ని పోషించడానికి కూడా తన థర్డ్ పార్టీ పైననే డిపెండ్ అయ్యే సిచ్యువేషన్. అందువల్ల కూడా మీ పర్సన్ అయితే జగిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉంది. అంటే మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తారా, మీరు ఏం జరుగుతుంది, ఈ పర్సన్ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అనే విధంగా థర్డ్ పార్టీ తన గురించి తాను ఆలోచించుకుంటుంది. మీ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా జాలీగా ట్రిప్స్ అలాంటివి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. మరి థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది, థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ తోటి చేయాలని అనుకుంటుంది. అంటే తను మీ వ్యక్తితోటే ఉండాలని కోరుకుంటుంది. బట్ దానికి మీ పర్సన్ రిజెక్ట్ అనేది చేస్తున్నారు. తనకు కొంత పెయిన్ అనేది ఇవ్వడం వల్ల మీ పర్సన్ని లెట్ గో అంటే థర్డ్ పార్టీని లెట్ గో చేసే విధంగా మీ పర్సన్ ఎనర్జీస్ ఉన్నాయి. మీ లైఫ్లోకి రాకుండా థర్డ్ పార్టీ అయితే ఆపేస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని అయితే స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు. అంటే మీ పర్సన్కి మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే లేదు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీ పర్సన్ యొక్క రాశులు చూసినట్లయితే మీ పర్సన్ యొక్క రాశులు మిథున, తుల, కుంభరాశి అండి. అలాగే మేష, సింహ, ధనస్సు రాశులు వచ్చేసినాయి. అలాగే వృషభ, కన్య, మకర రాశి రావడం, అలాగే కప్స్ ఎనర్జీ వచ్చింది. కర్కాటక, వృచ్చిక, మీనరాశి వాళ్ళు ఇక్కడ కనబడుతూ ఉన్నారనమాట. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. నేను ఇక్కడ థర్డ్ పార్టీ రాశులు కూడా చెప్తూ ఉన్నాను. థర్డ్ పార్టీ ఏమో మేష, సింహ, ధనస్సు రాశులండి. అలాగే అది వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు ఉన్నారు. అలాగే కర్కాటక, వృచ్చిక, మీనరాశి వాళ్ళు ఉన్నారండి. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు, అన్ని రాశుల వాళ్ళు థర్డ్ పార్టీస్ కూడా ఉండడం అయితే జరిగింది. మీ లైఫ్లోకి ఏ మాత్రం రానిచ్చే ఉద్దేశం అయితే థర్డ్ పార్టీకి అయితే లేదండి. మీ పర్సన్ మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటే ఉన్నారు. మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటరు చాలా తక్కువ లెటర్స్ వచ్చినాయండి. డబ్ల్యూ లెటర్, ఎక్స్ లెటర్, హెచ్ లెటర్, ఎన్ లెటర్, ఈ లెటర్, బి లెటర్, జెడ్ లెటర్, కే లెటర్, ఎల్ లెటర్, క్యూ లెటర్, జీ లెటర్. అలాగే డేట్ ఆఫ్ బర్త్లు అండి. మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు 30, 31, 22, 8, 13, 19, 25, 23, 5, 21, 17, 4, 14,
9, 18, 27, 11, 29, 6, 1. ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇవి మీకు ఒక 30 to 40 వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. సీ యూ అండి.